యేసు సన్నిధి ఆనందమే 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 నా యేసు సన్నిధి ఆనందమే తండ్రి సన్నిధి ఆనందమే ఆత్మ సన్నిధి ఆనందమే ప్రియేక దేవుని సన్నిధిలో మనకెన్నడెన్నడు ఆనందమే 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 పుట్టినరోజు వేడుకను ప్రారంభించుకుందాం. మా పరలోకమందున్న మా తండ్రి, సింహాసనాసీనుడా, మీకే వెళ్ళి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన తండ్రి మీకు స్తోత్రాలు మా తండ్రి. మెట్టుకు మా ప్రభా చంద్రకిరణ్ బట్టి మీ స్తోత్రాలు మా తండ్రి. మా ప్రభా కిరణ్ రాజు గారిని బట్టి మీ స్తుతులు మా తండ్రి. ఇరువురిని మా ప్రభా మీరు ఏకం చేసి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. నిహార్ రాజుని బట్టి, నీరా రాజుని బట్టి, నీరా కిరణ్ బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. మా ప్రభా గత కాలమంతా కాపాడి మెట్టుకు మా ప్రభా ఈ సంవత్సర కాలమంతా కూడా మీ దయా కిరీటంతో బిడ్డలు నింపి సంవత్సరం అంతా కూడా మీ కాపుదలు ఉంచిన విధానం బట్టి మీ స్తోత్రాలు మా తండ్రి. మెట్టుకు మా ప్రభా యొక్క కృతజ్ఞత కూడుకు నాదుడి నుంచి వరకు మీ అధ్యక్షులు నడిపించాడు మా తండ్రి. మీకే స్తోత్రాలు మా తండ్రి. మీరే మా మధ్య ఉండండి మా తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి మా తండ్రి. మీకే స్తుతులు సమర్పిస్తూ మా మధ్యకు వచ్చిన దైవ సేవకులందరూ బట్టి మీకు స్తుతులు సమర్పిస్తూ మీరే అధ్యక్షుడు నడిపిస్తారని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. రావాల్సిందిగా ప్రేమతో మనం చేయొచ్చు. స్తుతి స్తోత్రగలాస్తము ప్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము. స్తుతి యేసునాథుని మేలులు తలంచి స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లు మార్గములో పలు శోధించుటకు విశ్వాసముని చితివి సాతాన్ని జయ స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రను మోసుకొని సిలువను పట్టి యేసుని వెంబడింపా భాగ్యముని యేసునాథుని మేలు నాదా హల్లెలూయా పాడతా హల్లెలూయా సదా ప్రభు యేసుకు హల్లెలూయా స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఏర్పరిచేయబడిన పాఠ్య భాగము దావీదు కీర్తన 120 దావీదు కీర్తన మనం చదువుకున్నాం. వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులను నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు.
కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. వారితో తన అంబుల బోధ నింపుకొని వారు ధన్యులు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. ఇంతపర్యంతం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుతూ చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే. మనం ఎలా పుట్టామో, ఎందుకు ఎవరిని పుట్టించారో ఈ పాట వింటూ ఉంటే అర్థమవుతుంది. మన గుండె కొట్టుకోవాలంటే యేసయ్య లేక దేవుడు అనుమతిస్తేనే గుండె కొట్టుకుంటుంది, లేకపోతే గుండె ఆగుతుంది. 72 సార్లు కొట్టుకోవాలండి. ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్నా అయిపోయినట్టు ఆ మనిషి. వినాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? పర్లా, ఎందుకు వచ్చారో పని కూర్చోవద్దు. వచ్చిన మనము దేవునికి మహిమ చెల్లించాలి. కొంచెం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే సగం బలం అట. చిన్నప్పుడు చదువుకున్నాం, సంతోషమే సగం బలం. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరి నీవే సర్వపాలక. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయుడిగా నాకు నీవు తండ్రివైనావే. విలువలేని మాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయుడిగా మాకు నీవు తండ్రివైనావే. మా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలోని ఊపిరి నీవే సర్వపాలక. కొండలు లోయను ఎదురైన నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా. కొండలు లోయను ఎదురైన నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలయ్యా. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలోని ఊపిరి నీవే సర్వపాలక. అంధకార లోయలలో వెన్నెల నీవయ్యా, అలసిన ప్రాణికి ఆశ్రయమిచ్చే ఆశ్రయ దుర్గమా. అంధకార లోయలలో వెన్నెల నీవయ్యా, అలసిన ప్రాణికి ఆశ్రయమిచ్చే ఆశ్రయ దుర్గమా. ఊహల కందని ఉన్నతమైనది నీ నామము, ఊహల కందని ఉన్నతమైనది నీ నామము. జనులందరినీ బ్రతికించున్నది సర్వకాలము, ఊహల కందని ఉన్నతమైనది నీ నామము. జనులందరినీ బ్రతికించున్నది సర్వకాలము. కొండలు లోయలు ఎదురైన నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయుడిగా మాకు నీవు తండ్రివైనావే. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలోని ఊపిరి నీవే సర్వపాలక. ఎండిన ఎముకకు జీవం పోసిన దేవుడు నీవయ్యా, అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావయ్యా. ఎండిన ఎముకకు జీవం పోసిన దేవుడు నీవయ్యా, అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచావయ్యా. కనికరపడుచు కరములు చాపి కౌగలించెదవు, కనికరపడుచు కరములు చాపి కౌగలించెదవు. తరగని కృపతో మించిన ప్రేమను చూపిన దేవుడవు, కనికరపడుచు కరములు చూపి కౌగలించెదవు. తరగని కృపతో మించిన ప్రేమను చూపిన దేవుడవు. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలోని ఊపిరి నీవే సర్వపాలక. కొండలు లోయలు ఎదురైన నే జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను నేనయ్యా.
విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయుడిగా నాకు నీవు తండ్రివైనావే. విలువలేని నాకు నీవు సిలువ నీడనిచ్చావే, తనయుడిగా నాకు నీవు తండ్రివైనావే. నా గుండె చేసే చప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలోని ఊపిరి నీవే సర్వపాలక. హల్లెలూయా. అయ్యగారు కొందరు అవకాశం ఇస్తే మన మధ్య మరి ఒకరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారులు ఉన్నారు, ఒక్కొక్కరికి మరి కొంత గ్రీటింగ్స్ ఇద్దాం. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, బిషప్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఒక 20 నిమిషాలు. మోహన్ నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రియ తండ్రి. మీ ఏర్పాట్లో ఈ దినంలో యవనస్తులు కిరణ్ గారు, తన సతీమణి చంద్రిక, వారు ప్రేమించిన సంతాన గర్భఫలం బట్టి, మీరు ఇచ్చిన బహుమానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రియ తండ్రి. యొక్క యవన దంపతులను, వారిని, ఇద్దరి బిడ్డలను ఓ తండ్రి యొక్క ప్రత్యేకంగా యొక్క మొదటి బర్త్డే యొక్క ప్రోగ్రాం మీరు దీవించండి, ఆశించండి తండ్రి. మరి తండ్రి కుటుంబీకులు, మరి తండ్రి చిన్న బిడ్డలిద్దరిని దీవించి ఆశ్రయించండి, పేరెంట్స్కి ఉన్న యవనస్తులను దీవించి ఆశ్రయించండి. ఇంతవరకు సహాయం చేశారు ప్రియ తండ్రి. ఇక ముందును మంచి బోధలేని, మంచి సంగతులని అందరము తండ్రి ఆత్మీయంగా బలపడట్లో దీవించి ఆశ్రయించండి. ఈ భూమి మీద అందరము భయంతో, భక్తితో, మంచి సోసలుగా, మంచి నమ్మకస్తులుగా, దైవజనులు అయిన వారు మేము మంచి సేవ చేసేవారుగా మమ్మల్ని అందరం దీవించి ఆశించండి. ఈ కూడిక తండ్రి కుటుంబానికి మేలుకరంగా, దీవెనకరంగా, మీ మహిమకరంగా అన్ని విషయాల్లో సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ఈ ప్రార్థనల మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూడా ఇక్కడికి తీసుకురావడం మంచిది. ఆ కేక్ కటింగ్లు అన్నీ కూడా మీరు సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దయచేసి లోపల ఎవరు ఉండొద్దు, దయచేసి అందరూ బయటకు రండి. ఇక్కడ లోపల ఎవరు ఉండొద్దు, అందరూ కూడా ఈ యొక్క పెండాల్లోకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. మాకు తోడుగా నీ ఉంటేవే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటేవే జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటేవే జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటేవే జీవిత యాత్రలో, మాతో కూడా ఉందునంటేవే మారని మా దేవా, మాతో కూడా ఉందునంటేవే మారని మా దేవా, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు, పరము చేరు వరకు దేవా మమ్ము నడిపెదవు. మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటే. అందరం బట్టి దేవదేవునికి మహిమ కలుగును గాక. మరి అందరం ఉన్నాం కానీ అసలైన వారు లేరు. ఈ వాక్యం ఎవరికి? అమ్మా మీరు రావాలి, మీ పిల్లలు తీసుకుని మీరు రావాలి. మేము వాక్యం ఎవరికి చెప్పం చాలి అని అంటే మరి తల్లిదండ్రులు అయినటువంటి వారు మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చోవలసిన వారై ఉన్నారు. ఈ హెచ్చరికలు లేకపోతే వాక్యము ఒక విషయాన్ని గమనించాలి, దయచేసి ఏమనుకోవద్దు. మీ తల్లిదండ్రులను, మీ పిల్లలను ఎలాగున్నా పెంచుకో. అధ్యాయములు చాలా ప్రాముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాయి. ఎంత ప్రాముఖ్యమైన విషయాలను అనంటే ఒక గృహము గురించి,
ఒక కుటుంబ వ్యవస్థ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చాలా మరి ఈనాటి కాలమందు ఎవరి జ్ఞానమును బట్టి వారు అభివృద్ధి చెందుతూ ఎవరి ఉద్దేశాల ప్రకారం వారు జీవించస్తున్నాడు. కానీ జ్ఞానైనటువంటి సొలొమోను తనకున్న జ్ఞానము దేవుని చేత ఇచ్చినటువంటి ఉంటాం. అందులో 128వ కీర్తన ఒక కుటుంబ వ్యవస్థను బట్టి భక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు అంటూ, నీ ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలవలి ఉండును అంటాడు. జ్ఞాపకం కలగారిని దేవుడు ఇచ్చి వారిరువురిని దీవించి ఆశీర్వదించి 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. గనుక ఆ 2 బిడ్డ అనగా దేవుని ఆశీర్వాదాల బట్టి బిడ్డలను సంపాదించుకునుట అంటాడు. గర్భఫలాన్ని ఇచ్చాడు అని అంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, అది తక్కువ చేయకూడదు, దాన్ని చాలా చూసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 4వ అధ్యాయంలో అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయి, పని కొరకై దేవుని కార్యం కొరకై పెంచాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట అదే. యెహోవా యందు బైబిల్ బాధించుకున్నప్పుడు ఆస్తి కాదు. మనం ఎవరింటికి వెళ్ళినా ఒక మాట మాట్లాడతారమ్మా, నీకు ఎంతమంది పిల్లలు అంటారే కానీ నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఎన్ని కోట్లు ఉందని అడగరు. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అనే విషయం, అలాగే అంకుల్ గారు ఆంటీ గారు విషయం నేను జ్ఞాపకం, వాటిని నేను చాలా శ్రద్ధగా వింటాను. ఎందుకంటే పెద్దవారు వాళ్ళ అనుభవాలు వేరు. మరి అందమైనటువంటి చంటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి మొదటి సంవత్సర ఫస్ట్ బర్త్డే జరగడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. గనుక ప్రియ విశ్వాసులు గారు గమనించాలి, దేవుని యొక్క వాక్యం మరొక మాట జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎలాగ ఆశీర్వదింపబడి అంటాడు. మనం ఎవరి యందు భయం భక్తి కలిగి ఉండాలి చెప్పండి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నామో మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనం ఆస్వాదించబడాలి, దీవించబడాలి అని అంటే కుటుంబం అంతా ప్రశాంతతగా జీవించడం అవసరం. చాలా కుటుంబాలు ఉంటాయి, కొన్ని కోట్ల ఆస్తులు కలిగిన వారు ఉంటారు. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం అనేది ఉండదు. శాంతి సమాధానం లేనప్పుడు మనకెంతున్నా ఏమున్నా అదంతా వ్యర్థమే. గనుక ఆయన చెబుతున్నాడు ఏమిటంటే, సీయోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెహోవా నిన్ను కాపాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి కిరణ్ గారు అలాగే చంద్రకళ గారు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి భవిష్యత్తు నిర్ణయించింది దేవుడు, వారి జీవితాలు నిర్ణయించే దేవుడు. వారి కొరకు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేయడం, మీ ఇద్దరు మోకరించి ప్రార్థన చేయగలుగుతారో వారి కొరకు మీరు చేయవలసింది మీ ఆలోచనలు కాదు, కానీ వారి పట్ల దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తమును నెరవేర్చిన ఆయనని మాత్రమే ప్రార్థన చేయాలి. మీ చిత్తము కాదు, మీ యొక్క ఆలోచనలు కాదు, దేవుని యొక్క ఆలోచన మీరు గుర్తెరగాలి. ఆ ఆలోచన బట్టే మీ పిల్లల యొక్క భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కనుక మీ బిడ్డల కొరకు ప్రార్థన అనేది చాలా అవసరం. ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో మీ బిడ్డలు మీ భోజనపు బల చుట్టూ అంటే మీ కళ్ళ ముందే ఒలివ మొక్కల వల్ల ఆశీర్వదించబడతారు. అట్టి కృపా సమాధానము ఆ చంటి బిడ్డలకు వారి కుటుంబ సభ్యులను వారందరికీ కూడొచ్చిన మేరలకు తోడనీడయుండును గాక. ఆమేన్. ఇటు అవకాశం రావాల్సిందిగా వారిని కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. సేవకులు అనిల్ పర్ గారు కుటుంబ వ్యవస్థ గురించి ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉంటే బిడ్డలను ఆశీర్వదింపబడతారో, ప్రార్థన అనే మరి ప్రాముఖ్యమైన సంగతి తెలియజేసినారు. ప్రార్థన ద్వారా తమ బిడ్డలను వారి భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడని, ప్రార్థన చేసినట్లయితే ప్రార్థన ఆలకించి బిడ్డలను గొప్ప చేస్తారని, ఆశీర్వదిస్తాడని, చాలా ప్రార్థన విలువ, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క మరి అవసరత మన మధ్యన మరి డాక్టర్ గారు ఉన్నారు, అలాగా జాన్పాల్ గారు ఉన్నారు, జాన్ బాబు గారు, వారు కూడా మన మధ్య ఉండటం అంత మంచిది. వారు కూడా మరి కొద్దిగా గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి గ్రీటింగ్స్. రండి డాక్టర్. కుటుంబంలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదము. ఇప్పటివరకు సేవకుల ద్వారా అనేక విషయాలు మనం విన్నాం. అయితే దీని తర్వాత ఆదామును హవ్వను సృజించిన తర్వాత చెప్పినటువంటి మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని, విస్తరించమన్నాడు. అంటే ఫలించడంలో చాలా రకాలు ఉన్నాయి, కానీ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వడం అనేది ఆ ఫలింపుకి మొట్టమొదటి మెట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ జనరేషన్స్ అనేవి కంటిన్యూ అవ్వాలి, అది ఫలింపులో భాగమే. మరి ఆ అవకాశము దేవుడు మరి ఈ సమయంలో మా సోదరుడికి అలాగే చంద్రకిరణ్ గారికి ఇద్దరికి కలిసి దేవుడు
అనుగ్రహించినటువంటి బిడ్డలను బట్టి నిజంగా దేవుడు స్తుతిస్తూ ఉన్నాం. వారి జీవితాల్లో 2 బిడ్డలని దేవుడు అనుగ్రహించారు. అంటే గిఫ్ట్ ఒకటే కాదు, డబుల్ అన్నట్టు 2 కూడా దేవుడు ఒకేసారి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఇంతవరకు సేవకుల ద్వారా మనం అనేక విషయాలు విన్నాం. మనం నేర్చుకునే విషయాలు కానీ, లేకపోతే మనం ఏం చేయాలి పిల్లల విషయంలో, అంటే చిన్నతనం నుంచే వారిని ఎవరి కోసం తయారు చేయాలని దేవుని ఉద్దేశం అంటే ఆయన కోసమే. వాస్తవానికి మీరేం చేసినను క్రీస్తు మహిమ కోసం చేయండి అన్నప్పుడు, దాంట్లో కుటుంబంగా ఆలోచన చేసినప్పుడు బిడ్డల్ని పెంచడం అనేది ప్రాథమికంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా దేవుడు చూస్తాడు. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయ్యామా సక్సెస్ అయ్యామనేది ఖచ్చితంగా ఒకరోజు లెక్క చెప్పవలసిందే. ఎందుకంటే ప్రతి దాని విషయంలో కూడా మనం లెక్క చెప్తాం. దాంట్లో భాగంగా మన పిల్లల విషయంలో కూడా లెక్క అడుగుతాడు దేవుడు, మనం ఏం చేసాం అనేది. అయితే మనం చేయగలిగింది ఏంటంటే చిన్నతనం నుంచే వారికి భయభక్తులు నేర్పించి, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోయిన స్థితికి మనం తీసుకొచ్చినప్పుడు దేవుడు ఈ యొక్క సన్నిధిలో మనం కుటుంబంగా ఆయన మహింపరిచేవారుగా ఉంటాం. మరి అటువంటి అవకాశము, లేకపోతే అటువంటి జ్ఞానము, వివేచన, ఆలోచనతో ఈ బిడ్డలను తల్లిదండ్రులైన వారు పెంచాలని ప్రభువుని బట్టి వారిని కూడా హెచ్చరిస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. హెచ్చరికలు చేస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులైన వారు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. అధ్యక్షుల వారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రతినాలు. ఈ విధమైన పుట్టినరోజులు దైవ సేవకుల యొక్క సమక్షంలో జరిగితే వారికి ఆశీర్వాదం అని మరి పెద్దనాన్నగారు అలాగే పెద్దమ్మగారు తలంచి, మరి చెల్లి బావగారిని దేవుడు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డల్ని కూడా దైవ భయంలో మరి దైవ భక్తిలో పెంచాలనేటువంటి ఆలోచన, మరి ఆకాంక్షతో మేము కూడా మరి మనందరం కూడా కలిసి ఈ విధంగా ఈ యొక్క శుభకార్యం అనగా మంచి కార్యంలో పాల్పంచుకొని ఆ చిన్న బిడ్డలు మరి నిహిరా రాజ్, నైరా కిరణ్, అంతే కదా, నిహిరా రాజ్ అండ్ నైరా కిరణ్. సో మరి దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు ఆ చిన్న బిడ్డలకి ఎప్పుడు కూడా ఉండాలని, మరి వారి యొక్క మేనమామగా కూడా వారిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ కూడి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవుని నామాన్ని కనపరుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వ్యక్తిగత నామను బట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గృహాన్ని ప్రేమించి మా అత్తమ్మ గారిని బట్టి, మావయ్య గారిని బట్టి, వారికి అనుగ్రహించినటువంటి ఏకైక కుమార్తెను బట్టి, వారి ప్రేమిన అల్లుడు గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సంవత్సర కాలమంతా ఆ చిన్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఈ మొదటి పుట్టినరోజుని ఇంత ఘనంగా దేవుని మహిమార్థంగా మనందరినీ సంతోషింపజేయడానికి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికను బట్టి స్తుతిస్తూ ఉన్నానండి. మరి నాకు ఇవ్వబడిన సమయం 5 నిమిషాలు. మరి బైబిల్లో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని వ్రాయబడి ఉందండి. మరి కుమార్తెలు నగర్లకు చెక్కబడిన మూల కమ్మములని ఒక పిల్లర్ లాగా మరి దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. మరి మామయ్య గారికి, అత్తమ్మ గారికి 1 కుమార్తె, వారి కుమార్తెకు 2 కుమార్తెలు. మరి 2 కుమార్తెలను మరి పెంచడం అంటే చాలా జాగ్రత్తతో కూడి, ఎందుకంటే ఇద్దరికి ఒకటే డ్రెస్సులు, ఒకటే కలర్ఫుల్ డ్రెస్సులు కొనటం, మరి ఒకేసారి ప్రిపేర్ చేయటం, 2 అమ్మాయిలను పెంచడం అంటే కొద్దిగా కష్టం. కొన్ని సిద్ధపరచడానికి చాలా ఓర్పు, నేర్పు కూడా కావాలండి. ఏదేమైనా మరి దేవుని యొక్క మహాకృప చాలామందికి కావాలని కోరుకుంటారు. నేను ఇలా కోరుకునేవాడిని, ఇక నాకు 2 అమ్మాయిలు ఉంటే బాగుంది ఒకేసారి అని. కానీ దేవుని కృప మరి ఏదేమైనా, కాబట్టి కుమార్తెలను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. మరి ఇక్కడ మనం దేవుని స్తుతించడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి మరి ఈ బహుమానాన్ని బట్టి ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా దేవునిలో కూడా మనం ఫలింపాలి. ఎందుకంటే ఫలించబడ్డానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వివాహం చేసేటప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దేవుడు ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఇక్కడ మనం ఇది స్తుతిస్తూ దేవుని స్తుతిస్తూ ఇక్కడ మనం చేరి ఉన్నాము. మరి మనం కూడా దేవునికి ప్రియమైన పిల్లలమై ఉన్నాం కనుక మనం కూడా దేవునిలో ఫలించాలి,
దేవుని కొరకు ఫలించాలి. కాబట్టి వివాహ వ్యవస్థలో మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి, దేవుని కొరకే పెంచాలి. కనుక అలా వాళ్ళను దేవుని భయములో భక్తిలో పెంచుతూ దేవుని రాజ్య వ్యాప్తిలో వారు కూడా పాలి భాగస్థులను చేస్తూ కుటుంబ వ్యవస్థలో మనకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు అనుగ్రహింపజేసి ఉన్నారు కనుక ఇది వారసత్వ సంపదగా మన పిల్లలకు ఈ భక్తి జీవితాన్ని అందింపజేసి రాగల తరానికి మేలు దీవెన ఆశీర్వాదాలు అందించేలాగా దేవుడు వీరిని తయారు చేయాలని, బిడ్డలూరికి దీర్ఘాయుషును సుఖముగా జీవించే సంవత్సరాలను పిల్లల నుంచే భాగ్యం దేవుడు అనుగ్రహింపజేయాలని ఈ ఇరువురి కుమార్తెలను బట్టి ఆ తల్లిదండ్రులకు సంతోషము సమాధానము ఆశీర్వాదము అందింపడినట్లుగా ప్రభు కృపను అనుగ్రహించాలని దేవుని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. టాలెంట్ చేయడం, వాళ్ళు ప్రిపేర్ చేయడం అది నైపుణ్యత ఉండాలా కనుక కొంత కష్టమైన పనే. కానీ దేవుడు మరి ఆడపిల్లలు ఇవ్వటం అనేది ఎంతో మరి ధన్యత. మరి వారిని దేవుని భయమందును భక్తి అందును మరి పెంచేవారిగా తల్లిదండ్రులు ఉండాలని మంచి అమూల్యమైన మాటలు అందించిన దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి డేవిడ్ రాజు గారు కూడా మీరు కూడా 2 మాటలు గ్రీటింగ్స్ చెప్పాలని మనకి అవుతుంది కదా. నోరిచ్చిన దేవుని స్తుతించాలండి, నోటితో తినటం కాదు, దేవుని స్తుతించాలి. దావీదుడు మోషే గారు అన్నారు 92 కీర్తనలో ఏమన్నారు? యెహోవాను స్తుతించుట చేతులెత్తుట విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు ఒక ఆయన. దేవుల్లో చేతులెత్తడం ఆశీర్వాదం, విజయం. చాలా సంతోషం. వీడెవడరా అనుకుంటున్నారా? సుబ్బారావు గారి తమ్ముడు, నేను వస్కా సుబ్బారావు గారి తమ్ముడు వస్కా గోపయ్య. అయితే ఆ పాత పేరు తీసి పాడేశాడు దేవుడు, డేవిడ్ రాజు అని పెట్టాడు. దేవుడే రాజుగా జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నేను జీవించలేదు, జీవింపు చేసేవాడు దేవుడు. హల్లెలూయా. ఆరాధించడం, నాట్యమాడి ఆనందించడం, గొప్ప క్రియలు చేయగల రక్షకునికి. మీ జీవితాలు ఏం చేయలేదటండి. కూర్చుని మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇక్కడ సజీవంగా ఉన్నాం. 1000 మంది పోయారు 2020 మార్చి నుండి చూస్తే కరోనాలో. పొగుడు, కీర్తించు, గణపరచు ఆయన చేసిన మేలులు ఉపకారంలో దేనిని మరొక లక్షాలు. చాలా మంది మర్చిపోతారు, ఏదో మేలు చేసేసాడు, నేను గొప్పవాడిని. నువ్వు బ్రతుకు అంటేనే బ్రతుకుతున్నాం మనం. నువ్వు బ్రతుకు అని బ్రతుకు అంటేనే బతుకుతాం. ఎస్కేల్ 15 అధ్యాయం. రక్తంలో పరుచుని నిన్ను చూసి చేతులతో తీసి నూనె లేక ఉప్పు రాసి నీళ్ళతో కడిగి నిన్ను కూర్చొని పెట్టాడు. ట్విన్స్ మా మనవరాళ్ళు కూర్చొని పెట్టాడు. రాళ్ళు, ఏ రాళ్ళు? మాకు 3 మనవరాళ్ళు, 4 మనవరాళ్ళు, ఒక మనవడు ఉన్నాడు, 5 ఉన్నారు ఇప్పుడు మాకు. దేవుని స్తోత్రం. గొప్ప భాగ్యం తెలుసు కదా. నీరసంగా వెళ్తారు, సినిమాకి సంతకి పరిగెడతారు, ప్రార్థనకి గురికి వెళ్ళాలంటే చేవలు చచ్చిపోతాయని ఇచ్చేవాడు దేవుడు. బైబిల్ ఉందమ్మా 59:30 అనుకుంటా, లేదా 60, 69:30. వింటున్నారా? దయచేసి వింటున్నారా? ఏ పని చేసినా ప్రార్థించినా పాడినా వదర్చాలి. హల్లెలూయా. ఈ పొద్దు నుంచి ఫోటోలు తీసేస్తారు దగ్గర. అదే మా ఊర్లో అయితే ఇలా ఉండదు పరిస్థితి. కీర్తనతోను అక్కడికి వచ్చేద్దాం. కీర్తనతో నేను దేవుని నామమును చెప్పాలి. ఎవరిని స్తుతిస్తున్నాం మనం? దేవుని నామం. బాబులే అవన్నీ చూడండి. ఆట చూస్తాడు దేవుడు, గుండె చూస్తాడు. అందుకే తప్పుడు నీవే ప్రాణప్రియుడా, నా శ్వాసలో నీ ఊపిరిని. వింటున్నారు అన్నయ్య గారు? అన్నయ్య గారు వింటున్నారు? ఇక్కడ మా అన్నయ్య గారు, తమ్ముడు గారు, పెద్దలు చాలా వందనాలు. మన గుండె కొట్టుకోవాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది. స్తోత్రం. చాలా కిరీటాలు నల్ల చేస్తాడు. అక్కడికి వెళ్ళలేదు. ఇంకా కీర్తనతోను చదవాలి. దేవుని నామాన్ని స్తుతిస్తాను, ఆయన్ని కనపరుస్తున్నాం. హల్లెలూయా. మా అన్న ప్లీజ్ ఫ్రంట్ అర్పించడం కంటే దేవుని స్తుతించడం మంచిదని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని చెప్పాలండి? హల్లెలూయా. ఎన్ని స్తుతులు చెల్లించాం, ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం. మనకు సుఖంగా నెమ్మదిగా ఉండాలంటే దేవుని స్తుతించి తీరవలసిందే. తినే ఆహారం వల్ల కాదు, దేవుడు బ్రతకమంటే బ్రతుకుతాం. 2వ మాట యోబు గ్రంథం 36 అధ్యాయము 11వ వచనం. మరొక మాట మాత్రమే, 2 అయిపోతాయి, 3 మాటలు మాత్రం సెలవు వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని సేవించాలి. ఏమేమో సేవిస్తున్నారు చాలా మంది, ఏమేమో తాగుతున్నారు రకరకాలుగా, టీ కాఫీ ఇంకా చెప్పలేని ఎన్నో. దేవుని సేవించాలి, ఆరాధించాలి, సమీపించాలి, ఆలకించాలి. అక్కడ చెప్తున్న బైబిల్, వారు ఆలకించి
దేవుని సేవిస్తే వినాలి వినాలి వినాలి. తమ దినములు, తమ సంవత్సరములు, గడియలు, తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు ఏమ్మా సుఖముగాను మన చేతిలో మన సుఖం లేదు, నీ చేతిలో నీ సుఖం లేదు, నా చేతిలో నా సుఖం లేదు. కానీ మనం అందరూ ఆయన చేతిలో ఉంటే సుఖముగా క్షేమంగా ఉండడానికి బైబిల్ చెప్తుంది. దేవుడే మనకు కృపను క్షేమాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. చెప్పరు హల్లెలూయా. చెప్పరండి హల్లెలూయా చెప్పరా? అయ్యో ఆలకించాలి, సేవించాలి, అప్పుడే క్షేమం. ఇంకా కాదు, ఇంకా చెప్తుంది బైబిల్. దినములు సంవత్సరాలు దేవుని చేతిలో ఉన్నాయి. క్షేమంగా వాళ్ళు బుచ్చుతారు. క్షేమం లేదు. చాలా మందికి చూసినట్లయితే రకరకాల బాధలు, రకరకాల వ్యాధులు, రకరకాల పరిస్థితులతో భూలోకం అంతా కొట్టుమిట్లాడుతూ ఉంది. చివరిగా మరొక మాట లూకా సువార్త చదవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం, 1వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 2 మాటలు. బాలుడు లేక బాలిక. ఈ పుట్టినరోజు ట్విన్స్ ఉన్నారు కదా, మనవరాళ్ళు, 2 రాళ్ళు ఉన్నారు ఇక్కడ, మా మనవరాళ్ళు. వింటున్నారా? వింటున్నారా లేదా? తింటారా? పోనీ తింటాం. వాక్యాన్ని తినాలి, త్వరగా తినాలని చెప్పాడు దేవుడు భవిష్యత్తు. త్వరగా తింటాం బిర్యానీ. అయితే ఇక్కడ బైబిల్ అని చెప్తున్నాడు, బాలుడు లేక బాలిక జ్ఞానముతో నిండుకుంటూ. బలము పొందాలంటే దేవునిలో పెంచాలి. దేవుని మాట వినాలి తల్లిదండ్రులు. దేవుని మాట వినాలి. దేవునిలో వారు పెరిగితే బిడ్డలను కూడా దేవునిలో పెంచడానికి అవకాశం ఉంది. ఇక్కడ నాకు దేవుడు 3 బిడ్డలను ఇచ్చారు. 3 ఇక్కడ ఉన్నారు. ఇందాక ఎవరో చెప్పారు, వారు మూల స్తంభాలు నగరకాయ చెక్కబడినటువంటి పరిస్థితి అని చెప్పారు. ఎవరండి? అయ్యగారు చెప్పినట్టు. అలాగే ఉంచాడు దేవుడు మమ్మల్ని. చేయమండి, అలాగే ఉంచాడు దేవుడు మమ్మల్ని. తెలుసుకున్నాడు. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే దేవుడిలో మనం ఉండాలి. బాలుడు లేక బాలిక నడవలసిన త్రావని వారికి ఏం చేయాలి? 22:6 సామెతల్లో చూస్తాం మనం. నేర్పించాలి. నేర్చుకోనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందుమయ్యా. వింటున్నామా లేదా? ఈ చుట్టాలు వెళ్ళడం రావడం సరిపోతున్నారు బాబు. ముగిచ్చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ఒకసారి హల్లెలూయా చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప క్రియలు చేయగల రక్షకునికి ఎవరు చేస్తారు చెప్పండి? గొప్ప క్రియలు ఎవరు చెప్పారు? బాలుడు లేక బాలిక దేవుని జ్ఞానం జనింపబడాలి. తల్లిదండ్రులు పెంచాలి. అప్పుడు ఆ పిల్లలు చాలా 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 గొప్పవారు అవుతారు. ఇందాక అయ్యగారు చెప్పారు, డాక్టరో యాక్టరో ఏదో అవ్వాలంటే నీ చేతిలో నా చేతిలో లేదు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా పిల్లడు ఉన్నాడు ఇక్కడ, ఫ్లైట్ లో పోయి కృపించాడు దేవుడు. ఆఫ్టర్ 25 years 30 years. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక మనిషిని హెచ్చించగలడు దేవుడు, ఒక మనిషిని పాతాళానికి తొక్కేయగలడు. బైబిల్ చెప్తుంది. ఒక మనిషి దేవునికి ఇష్టంగా ఉంటే ఎక్కడో ఎక్కిస్తాడు, అందరూ ఎక్కిస్తాడు. బైబిల్ చెప్తుంది. మన బిడ్డలను దేవుని కోసం పెంచాలి. సమయాలు తల్లి మన మాటలు వినిపించినారు. ఇంకా సమయం అయితే ఇంకా తీసేసుకుంటారు, కానీ సమయం తక్కువగా ఉండటం వల్ల ఇవ్వలేకపోతున్నాం. దయచేసి మన్నించాలా. వారికి ప్రత్యేకమైన వందనాలు. మా ప్రియులు రాంధ్రప్రసాద్ గారు కుమారులు కిరణ్ బాబు, మరి అలాగే సతీమణి చంద్రకళ గారు, వారు వివాహము రాయమండ్రిలో పెద్ద చర్చిలో చాలా ఘనంగా జరిగిందండి. ఆ రోజు చాలా అద్భుతం, సంతోషం. మరలా వారిని ప్రేమించి ఈ యొక్క గ్రామంలో ఈ రోజున ఈ విధంగా వారికి గర్భఫలం ఇచ్చి ఇలాంటి థ్యాంక్స్ గివ్ మీటింగ్, ఇది ఫస్ట్ బర్త్డే. ఈ మీటింగ్ని బట్టి మరోసారి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, సంతోషాన్ని బట్టి క్రీస్తునందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే భద్రం అన్నమాట అండి. అద్భుతమండి. లోకంలో చాలామంది సంతానం లేక, గర్భం లేక, చాలామంది చాలా చోట్ల వివాహం కాలేక ఉన్నారండి. ఇంకా బాధకరం అన్నమాట అండి. అయితే సాటిస్ఫాక్షన్ ఏంటంటే వివాహం అయ్యి మరి ఈ రోజున మరి ఒకేసారి 2 పిల్లలు కలిగి ఉండడం దేని ఏర్పాటు అండి. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం, ఎంతో అమోఘమాట అండి. దేవుని సంకల్పంలో, దేవుని ఆలోచనలో మరి మీరు ఫలించి అభివృద్ధి పొందిడి. ఈ లోకంలో మనం కుటుంబం కట్టుకోవడంలో, కుటుంబం నిలబెట్టుకోవడంలో, కుటుంబంలో కాన్సెప్ట్లు అద్భుతం, ఆశ్చర్యం మాట అండి. రెండవదిగా ఈ పిల్లల విషయంలో చాలా స్పష్టం, ఆశ్చర్యమండి. 100వ కీర్తనలో ఆయనే మనం పుట్టించాను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. ఎంత అద్భుతమండి. ఆయనే మనం పుట్టించాను. ఇది డాక్టర్ల గొప్పతనం కాదండి, మనుషుల గొప్పతనం కాదండి.
మన చదువు సంధ్యలు విద్యలు కాదండి, అందసందాలు ఏమీ కాదండి. తల్లి పెట్టిన విరిచేట్లు అద్భుతం అన్నమాట అండి. దేవుడిచ్చిన సంతానం, బహుమానం, గర్భఫలం, స్వాస్థ్యం చాలా ఆశ్చర్యం అన్నమాట అండి. కాబట్టి అండి మీకు మరి చెప్పడం కాదండి, కిరణ్ చాలా మంచివాడండి, యవనస్తుడండి, చాలా గ్రేట్ అండి. ఎంత మంచివాడు అంత మంచివాడండి. రాజప్రసాద్ గారు అలాగే అమ్మగారు వారి కుటుంబం చాలా పరిచయము, సహవాసం. మరి రానున్న దినాల్లో కిరణ్ గారు కూడా దైవజనులుగా చూడాలని, మరి సేవ చేయాలని, మరి చక్కగా మరి రాయంపట్నం ఆయా గ్రామాల్లో అక్కడ కూడా దేని పని చేయాలని. రాజప్రసాద్ గారు చాలా మరి బయలు విద్యను అభ్యసించారు, ఎన్నో కోర్సులు చేశారు. ఆ విద్య కుమారులకి ఇంకా ఆయా చోట్ల పంచాలని మా కోరిక, ఆలోచన ఉన్నది. మరోసారి మరి మహాదేవుడు యొక్క తల్లిదండ్రులుగా ఉన్న కిరణ్ గారు, చంద్రకళ గారు ఇద్దరు బిడ్డలని చక్కగా రానున్న దినాల్లో ఎంతో బాగుగా మరి కుటుంబంలో మరి ఈ లోక సంబంధంగా కుటుంబం సంఘానికి మరో పేరేంటి కుటుంబం అండి, దేవుని ఇల్లుండి, మరో పేరు మనమే రాజ్యం అండి. అలాంటి పెంపకంలో కొనసాగాలని కిరణ్ గారికి, చంద్రకళ గారికి ఆ కుటుంబం మరి దేవుని చేత దీవించి ఆశించబడి ముందు కొనసాగాలని ముగిస్తున్నాను. అందరికి వందనాలండి. వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మన జనులు ఉన్నారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం మరి ఎంతో ఘనంగా జరుగుతుంది. మరి యొక్క సుబ్బారావు గారు మా అన్నయ్య గారే అయినప్పటికీ ఆ బిడ్డలు ఇద్దరు కూడా ఇవ్వటం దేవుని కృప. యాకోబు, యాసాబులు కూడా మరి కవల పిల్లలే. దేవుడు వారిని ఎంత ఆశీర్వదించాడంటే అంతగా దేవుడు ఆ బిడ్డలు కూడా ఆశీర్వించలాగును. మనం అంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుర, మహోన్నతుర, పరిశుద్ధుర, పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఇదిగో నాయన నీ బిడ్డలు, నాయన నీ కుమారుడు బిడ్డలని నాయన ఎన్నుకొని మరి బిడ్డలు ఇచ్చినటువంటి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలు నాయన మరి చంద్రకళ, కిరణ్ విషయంలో నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన ప్రియులు నిద్రించినట్టుగా ఆయన వారికి ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు ఎవరికి తెలియలేదు నాయన, ఇచ్చిన తర్వాత మాకు బిడ్డలను ఇచ్చాడని మేము గమనించగలిగాం. అటువంటి ఇచ్చిన మీరు ఆ బిడ్డల్ని అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఫలించి అభివృద్ధి పొందండి అని ఇంతవరకు మేము విన్నాం. అటువంటి వాక్యాన్ని ఆ బిడ్డలు జీవితాల్లో నెరవేర్చి నీ సహాయాన్ని అందించి కృప చూపించి బలపరిచి స్థిరపరచమని, నీ ఆశీర్వాదాలతో నీ సన్నిధి వారికి తోడుగుంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా నీకే స్తోత్రం. Oh
నడిపించండి ప్రభా. నాకు తోడైండండి ప్రభా. 2 నిమిషాలు చాలు ప్రభా. చిన్న ప్రార్థన యేసయ్య వారి పరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా పేరు రాజేంద్ర ప్రసాద్, అన్యుణ్ణి, హైందవుణ్ణి. 16 సార్లు తిరుపతి కొండ ఎక్కిన వాడిని. దేవుడంటే తెలియని వాడిని. తెలియని కుటుంబం మాది. అటువంటి ఆ కుటుంబం నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను బైబిల్ రీసెర్చ్లో అలాగా చదువుతుంటే చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ఆయన హైందత్వంలో ఉంటూనూ కూడా నన్ను ఎంతో కాపాడి పైకి ఆయన ఎవరో నాకు తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, యేసుక్రీస్తు వారు అంటే తెలియదు, పరిశుద్ధాత్ముడు అంటే తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియకపోయినా నాకు బిరుదులిచ్చి సన్మానించాడు. యెషయా గ్రంథంలో ఉంటానండి. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా విని విశ్వసించాల. విశ్వసిస్తే ఒక లైన్లో ఉంటాం పరలోకానికి వెళ్ళటానికి. ఏదో చెప్తున్నారులే, ఏదో చెప్పారు, భాషలో చాలామంది చెప్పారు, దేవుడి వాళ్ళు చెప్పారు, వీళ్ళందరూ. మరి ఇక్కడ ఒక విషయం చెప్తాను. సుబ్బారావు గారు అంటే తాతయ్య. ఇప్పుడు మనం పుట్టినరోజు చేస్తున్నామే వాళ్ళ తాతయ్య. ఆయన నేను నర్సాపురం కాలేజీలో, వైఎన్ కాలేజీలో చదువుకున్నాం. ఆయన డిగ్రీ చేస్తుంటే ఆయన 70+. ఐఎమ్ ఆల్సో ఇన్ ది ఏజ్ ఆఫ్ 70+. వైఎన్ కాలేజీలో చదువుకున్నాం. ఆయన డిగ్రీ చేస్తున్నాడు బీకామ్, నేను ఇంటర్మీడియట్. అప్పుడు రాజమండ్రిలో కాలేజీలో అంత పెద్ద పెద్ద ఏం లేదు. బీటీ కాలేజ్ ఒకటే ఉండేది, ఆర్ట్స్ కాలేజీ ఉండదు. అక్కడ జరిగిన తర్వాత బీఎస్సీ చదువుకున్నాం. ఉద్యోగం వచ్చింది, అన్నుళ్ళు కదా, ఉద్యోగం వచ్చింది, చక్కటి ఉద్యోగం. మరి ఆయన నడిపింపు చెప్తున్నాను. ఆయన ఏర్పరచుకోవాలా మిమ్మల్ని అందరినీ కూడా. ఆయన ఏర్పరచుకుంటే నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ నా యొద్దకు ఎవ్వడో రాలేడు. వాక్యం అసలు అర్థం కాదు, ఎత్తుకుపోద్ది వాక్యం ఎత్తుకుపోద్ది. ఇదంతా ఎవరి చేతిలో ఉందో తెలుసునా మీకు? ప్రపంచం అంతా సాతాను చేతిలో ఉంది, గుప్పిట్లో. ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలా. యేసు వారికే బోధ చేసింది. ఓ యేసు నమస్కారం చేయి, నాకు ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను. మనం ఏదో ఆషామాషిగా వింటాం అంతే. ఆ మాట వినేసే ఈ చెవులు వదిలేస్తాం. బైబిల్ చదవడం కాదు, నిమగ్నం అయిపోవాలి అందులో. నీకు దేవుడు తోడే ఉంటాడు. ఆయన వచ్చాడండి ఒక్కసారి. దర్శనం ఎదురు బుదురుగా మాట్లాడేది దర్శనం, కళలో మాట్లాడేది కళలో చెప్పాడండి వచ్చి. ఆయన యేసుక్రీస్తు అంతటి వాడినే పొందుకున్నాను నేను. సాక్ష్యం చాలా ఉన్నాయండి సాక్ష్యాలు. ఎందుకంటే మీరు బైబిల్లో నిష్ణాతులై ఆయన్ని అడుక్కుంటూ, అడగడం కాదు, నాది పచ్చిగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఇప్పుడు కూడా నాది పచ్చిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. గద్దింపు వాక్యం. బుద్ధి చెప్పు, గద్దించమన్నాడు ఆయన పౌలు గారు. అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను నేను. అనుభవ జ్ఞానం ఉండాలి. వాక్యంలో ప్రసంగించడం అంటే ఆషామాషి అతని యొక్క మెసేజ్, ఇతని యొక్క మెసేజ్ 4 మెసేజ్లు పెట్టుకొని చెప్పడం కాదు. ఆషామాషిగా ఉండదు వాక్యం. దేవుడంటే భయభక్తులు లేవు. పాపం 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 పెరిగిపోతుంది అంతే. చూడండి, నేడు ఇస్రాయేల్కి పాలస్తీనాకి యుద్ధం. ఇస్రాయేల్ ఎవరు తెలుసు అందరికీ కూడా బాబు మీకు తెలుసు. 12 గోత్రాలు ఇస్రాయేల్.
యూదులు, ఆ 12 గోత్రంలో ఒక గోత్రం యూదులు. వీళ్ళు 70 సంవత్సరాలు బబులోనికి పోతే ఆ టైంలో ఆ ఇస్రాయేల్ ఆ యొక్క పాలస్తీనా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు ఇస్తానని ఆయన మోసే ద్వారా నడిపించుకున్నాడు 40 సంవత్సరాలు అండి. ఒక 11 రోజుల్లో ఎల్లవలసినోడు 40 సంవత్సరాలు నడిచాడు. ఎందుకు నడిచాడు తెలిసినా? నువ్వు తిన్నంగా లేవు కాబట్టి నడిచాడు. నువ్వు తిన్నంగా లేవు కాబట్టి నడిపించాడు 40 సంవత్సరాల్లో. 11 దినాల్లో వెళ్ళిపోవలసిన వాళ్ళు. నీకు ఎందుకు రావట్లేదో తెలిసినా? ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదో తెలిసినా నీకు? నువ్వు దేవుళ్ళు తిన్నంగా లేవు కాబట్టి. అందుకనే పచ్చిగా ఉంటుందని చెప్తున్నాను వాక్యం. నువ్వేం పేరు పెట్టుకో, నెహీరా పెట్టుకున్నావా, నైరా పెట్టుకున్నావా? నెహ్రూ అంటే లక్ష్మి. గుజరాత్, మద్రాసు, ఆ నార్త్ ఇండియాలో పేర్లు మాట్లాడాలి. పెట్టుకో పేరు. పసుపు యాంటీబయాటిక్ అండి. మనోళ్ళు పసుపు రాసుకోరు, మామిడాకులు కట్టుకోరు. చూసారా తోరణాలు కట్టారు చక్కగా, అలంకరింపబడాలా, అట్రాక్షన్ ఫలించాలి. చూసారా నరుడు వేషము దేవుడు చూడడు. అమ్మా బొట్టు పెట్టుకుంటావా? గుళ్ళోకి రావద్దు, బొట్టు తీసేయి. ఎవడొస్తాడు? 13 డిప్లొమా నుంచి. ఎందుకంటే హైందవులు కదా. డిప్లొమా 2, మాస్టర్ 1, మాస్టర్ 2, బ్యాచులర్ 1, బ్యాచులర్ 2, బ్యాచులర్ 3, మాస్టర్ వాళ్ళకి 10th క్లాస్ వరకును అక్షర జ్ఞానం బైబిల్ వచ్చే వరకు. నేను బీటెక్ చేశాను కదా, నేను ఎంటెక్ చేశాను కదా, నేను అది చదువుకోవాలి కదా. వద్దు అలాగా. ఆడు ఉద్యోగం చేయడం అసలు నేను పెంచుతాడు. మీటింగ్ లో ప్రసంగించడానికి 2010లో పట్టుకున్నాడు దేవుడు. 14 ఏళ్ళు అయింది. ధన్యుడయ్యాను ఇప్పుడు. ఎప్పుడు ఉదయత ధన్యుడు పొద్దు 70+ అంటున్నావు కదయ్యా, నువ్వు పొద్దు పెట్టి లెక్క చెప్పు వాళ్ళకి. దేవుని వాక్యం చెప్పు, నీకు ఇస్తాడు. నీకు డబ్బు కావాలా? ఏముంది? బుద్ధి, జ్ఞానము, ఐష్ గోప్తములై ఉన్నాయి. ఇంకేం కావాలి నీకు? ఇలాంటి ఇల్లు ఎన్ని కడతావు? 30 కడతాం. ఇప్పుడు నేనే కట్టాను. ఎన్ని కట్టాను ఇప్పుడు? ఒక అంతస్తు, ఒకటి దేవుడికి ఇంకా అయిపోయింది. ఎంత జ్ఞానం చెప్పావా? నీ జీతం నీకు ఇచ్చేస్తాడు ఆయన. బాగు చేస్తావో అంత జీతం ఆయన ఇస్తాడు, అంత భక్తం ఆయన ఇస్తాడు. ఒక్కడికి చెప్పు, ఒరే బాబా నిలువజాలను ప్రభు, నీ కృపలేని ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నిలిచిన దానము నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా, నిలిచిన దానము నాకై, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకే. నిన్ను నే మరుతున్నా మరువనో ప్రభు, నిన్ను నే విడుతున్నా విడువనో ప్రభు, నిన్ను నే మరుతున్నా మరువనో ప్రభు. సంతోషమే సమాధానమే ఇకపై మన కొరకెప్పుడు ఆనందమే. సంతోషమే సమాధానమే ఇకపై మన కొరకెప్పుడు ఆనందమే. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సింహాసనాసీనుడా, మీకే వెళ్ళేని స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి.
మా ప్రభా కిరణ్ రాజుని బట్టి మీ స్తోత్రాలు మా తండ్రి. రాజా కిరణ్ బట్టి మీ ప్రభా ఈ సమయంలో కేక్ కట్ చేస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. దాంట్లో ఎన్ని రుచులు అయితే ఉన్నాయో వారి జీవితంలో అన్ని రుచికరముగా జీవితాలు ప్రసాదించండి మా తండ్రి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా అగండ్రా. హ్యాపీ బర్త్డే టు డియర్ రాజా, హ్యాపీ బర్త్డే టు యూ. Many greetings to you, many greetings to you, many greetings to you. Me long life to you, me long life to you, me long life to dear Raja Kiran. ఒకసారి మీరు కూడా దగ్గర ఉన్న ఆయన, మీరు ఒక ఫ్యామిలీ దగ్గర ఉన్న సార్, మీరు ఎలా కొంచెం ఎలా చూడండి సార్. కేక్ తీసేయనమ్మా, కేక్ తీసేయండి. ముగి మా ప్రభా కుటుంబాలు దీవించి ఆశీర్వదించండి, వారి తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. మీకే స్తోత్రాలు మా తండ్రి. వచ్చిన సేవకులందరూ బట్టి మీకు స్తోత్రాలు మా తండ్రి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి మా తండ్రి, మీకు స్తోత్రాలు మా తండ్రి. ఇక్కడ కూడుకున్న మా ప్రభా బంధువులు, స్నేహితులు, సహవాసులు అందరిని బట్టి మీ స్తోత్రాలు మా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. మీకే స్తుతులు సమర్పిస్తూ మరొకసారి చిన్న బిడ్డలు చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడు గాక, నెరవేర్చే చోట్ల భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం దయచేయము, మేడల ప్రార్థన చేసి వారిని మీకు క్షమించిన ప్రకారం మా ప్రార్థన రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవేన. యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి, సమాధానము సదాకాలం నూతన సహవాసులకి, సేవకులకి అందరినీ దీవించి ఆశీర్వదించి ఆదరణ చేసుకొచ్చానండి. అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఒక్కరికి కూడా వేదికలు అలంకరించిన వాళ్ళని సేవకులు మీ అందరికీ కూడా పాదాభివందనాలు. దేవుని వాక్యం ఎంతో ఇక్కడ మరి వెదజల్లబడింది. అది చక్కగా మీరు మననం చేసుకొని హృదయాల్లో స్థిరపరచుకొని ఫలించేవారుగా ఉండాలి, కానీ అఫలించేవారుగా ఉండకూడదు. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి సుబ్బారావు గారి తరపున తల్లిదండ్రులు చంద్రకిరణ్, కిరణ్ రాజు, నైరా, నహీరా. ఈ నైరా, నహీరా అంటే వాడు చెప్పడం మర్చిపోయింది మీకు. మధ్యప్రదేశ్, గుజరాత్, నార్త్ ఇండియా కూడా ఆ పేర్లు పెట్టుకుంటారు. ఏ పేరు పెట్టుకో, సరస్వతి పెట్టుకుంటావా, లక్ష్మీదేవి పెట్టుకుంటావా. లక్ష్మి డబ్బు, అది లక్ష్మీదేవి పెట్టుకుంటావా, ఇక్కడ సరస్వతి పెట్టుకుంటా. రెండు అనుగ్రహిస్తాడు దేవుడు, ఆయన చిత్తం ఉండాలి అక్కడ. మరి వచ్చిన వారు అందరికీ కూడా మరి చక్కగా భోజనం చేసి మరి బిడ్డలను ఆశీర్వదించి మరి వెళ్ళవలసిందిగా మా అన్నయ్య అంటాను సుబ్బారావు గారు, కానీ బియ్యంకులు అయ్యాం ఇద్దరును. ఆ సుబ్బారావు గారి తరపున, ఆవిడ భార్య, ఆవిడ సతీమణి గారి తరపున, మరి మా అబ్బాయి కిరణ్ రాజు తరపున, వాళ్ళ భార్య చంద్రకిరణ తరపున, మరి బిడ్డలో నైరా, నహీరా, నైనా వాళ్ళిద్దరి తరపున మీ అందరికీ కూడా వచ్చినందుకు పాదాభివందనాలు చెప్పుకుంటూ ఇంతతోటి మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందాక నువ్వు వెళ్ళాలి, అందాక నేను కూడా రానా.
వచ్చిందిలే దేవసేన లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టుకునే నా మీద షట్టు వీన్ని గుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం పట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే డీజే టిల్లు మాట్లాడుతున్నాడు లొల్లైతుంది అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టుకునే నా మీద Perfect gift for your loved ones. Sarigama Karva Telugu. ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే అర్జున్ ఏమైందో అర్థం కావట్లేదు. సడన్ గా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు. ఐమ్ గెటింగ్ లేట్ ఫర్ మీటింగ్. డ్రాప్ చేస్తావా ప్లీజ్? సారీ టు బాదర్ యూ. గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గువ్వాలెక్క చూసుకుంటానే